ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ని మించిపోయాయి హెవీ బడ్జెట్ సినిమాలు. ప్రభాస్ 600 కోట్లతో సాహసం చేస్తుంటే రణబీర్ కపూర్ 400 కోట్ల బ్రహ్మాస్త్రాన్ని వదులుతున్నాడు. మణిరత్నం ఏకంగా 500 కోట్లతో చరిత్రను తవ్వుతున్నాడు. ఎటు చూసినా కోటాను కోట్ల సినిమాలే, మొత్తం డజన్ సినిమాలు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు హాలీవుడ్ దారిలో నడుస్తుందా? ఒకప్పుడు 100-200 కోట్ల బడ్జెట్లే హెవీ అనుకుంటే ఇప్పుడు ఆ లెక్క 600 కోట్ల నుంచి 1000 కోట్లకు చేరేలా ఉందా? పాన్ ఇండియా శకం మొదలైందనే లోపే ఇంతలో పాన్ వరల్డ్ శకానికి ప్రభాస్ అంటు టీం తలుపు తీస్తోంది. రాధేశ్యామ్ 300 కోట్ల లోపు బడ్జెట్తోనే తెరకెక్కుతోంది. కానీ ఓం రౌత్ మేకింగ్ లో రాముడిగా ఆదిపురుష్ మూవీ చేస్తున్న ప్రభాస్ ప్రయోగం ఖర్చు 600 కోట్లు. షూటింగ్ షురూ అయితే ఈ 3D ప్రయోగం 1000 కోట్లు చేరుతుందంటున్నారు. ఇక నాగస్విన్ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ బడ్జెట్ కూడా 500 కోట్లే పైమాటే. అంటే 2 బాహుబలులు 250 కోట్లు 180 కోట్లు కలిపితే కూడా ప్రభాస్ చేయబోయే ఏ ఫ్యూచర్ ప్రాజెక్ట్ బడ్జెట్ కి సమానం కాదు. ఆదిపురుష్ తో పాటు ప్రభాస్ తో నాగస్విన్ చేసే సినిమాల తర్వాత అంత భారీ బడ్జెట్ మూవీ అంటే మణిరత్నం ప్రాజెక్ట్ ఇదే. ఈ క్లాస్ డైరెక్టర్ కలల ప్రయోగం పొన్నియిన్ సెల్వన్ బడ్జెట్ 450 కోట్ల నుంచి 500 కోట్లుంటుందట. విక్రమ్, కార్తీ, జేఎం రవి నుంచి అమితాబ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ వరకు మల్టీ స్టార్స్ చేయబోతున్న హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్ మణిరత్నం కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ. ఓ రకంగా డైరెక్టర్ శంకర్ తీసిన రోబో 2.0కు సంబంధించిన 490 కోట్ల బడ్జెట్తో పోల్చితే 10 కోట్లు ఎక్కువే. టాలీవుడ్ లో మొదలైన హెవీ బడ్జెట్ ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ కూడా పాకాయి. బడ్జెట్ పరంగా ఆదిపురుష్ నుంచి పొన్నియిన్ సెల్వన్ వరకు ఏది కూడా పాన్ ఇండియా మూవీ కాదు. అన్నీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్న సినిమాలే. పాన్ వరల్డ్ రేంజ్ లో మార్కెట్ మీద దాడికి సిద్ధమవుతున్నాయి. ఈ పోరులో బాలీవుడ్ బ్రహ్మాస్త్ర కూడా ఉంది. నాగార్జున, ఆలియా అంటుకో చేస్తున్న బ్రహ్మాస్త్ర ప్రయోగానికి 350 కోట్ల బడ్జెట్. ఓ రకంగా ఇదే ఇప్పటివరకు బాలీవుడ్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో పాటు హాలీవుడ్ నటుల్ని తీసుకొని 350 కోట్ల భారీ బడ్జెట్ తో రాజమౌళి తీస్తున్న ప్రయోగం RRR. లాక్డౌన్ తర్వాత షూటింగ్ లో 50 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసి నెక్స్ట్ షెడ్యూల్ ను నార్త్ లో ప్లాన్ చేశాడు. అయితే ఇద్దరు స్వాతంత్ర యోధులు కథని పాన్ ఇండియా సినిమాగా మలుస్తాడనుకునేలోపు ఇది పాన్ వరల్డ్ మూవీ అంటూ ప్రచారం పెరిగింది. 350 కోట్ల బడ్జెట్ లిస్ట్ లో పాన్ ఇండియా మూవీగా వచ్చి పాన్ వరల్డ్ ఇమేజ్ ను మాత్రమే సొంతం చేసుకున్న ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ సాహో. ఇది నార్త్ లో హిట్, సౌత్ లో సోసోగా ఆడిందన్నారు. పాన్ వరల్డ్ ఆడియన్స్ లో మాత్రం హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా స్టైలిష్ మూవీగా గుర్తింపు దక్కించుకున్నారు. సాహో మూవీ తర్వాత 300 కోట్ల బడ్జెట్ లో నెక్స్ట్ ప్లేస్ లో ఉంది మహావీర్ కర్ణ. యూకే బెస్ట్ ఫిల్మ్ టీం తెరకెక్కిస్తున్న ఈ తమిళ్ మూవీలో కదలిక మొదలైంది. మలయాళంలో మహాభారతం కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టే ప్రయత్నం కొంతమంది ఫిల్మ్ మేకర్స్ చేసినా అది కార్యరూపం దాల్చలేదు. మొత్తానికి బాలీవుడ్ లో 1-2 సినిమాలు మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో మూవీలు తీస్తుంటే సౌత్ లో పాన్ వరల్డ్ లెవెల్లో భారీ బడ్జెట్ మూవీలు సెట్స్ పైకెళ్తున్నాయి.